తన తపశ్శక్తిని మహాబలాన్ని తృణీకరిస్తూ హనుమ చేసిన భాషణము రావణునికి పట్టరాని కోపాన్ని తెప్పించింది. వీణ్ణి చంపండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. అక్కడే ఉన్న విభీషణుడు, రాజా, కోపాన్ని విడిచి సహనాన్ని వహించు. రాజధర్మ విరుద్ధము, లోక నిందాకారకము అయిన పని చేయకు. నీవు చదువుకున్నవాడివి, శాస్త్ర విపశ్చిత్వము లేకపోతే చదువు వ్యర్థము కదా. కనుక అనుగ్రహించి యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతదండో విధీయతాం అంటాడు. దూతను దండించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కషాఘాతం చేయవచ్చు, అంటే కొరడాతో కొట్టవచ్చు. విరూపునిగా చేయవచ్చు, తల గొరగవచ్చు. కనుక ఆ మార్గాలేవో అనుసరింపవలసింది అని విభీషణుడు విన్నపం చేస్తే, అందులో విరూపునిగా చేయవచ్చు అనే మాట నచ్చి, హనుమ తోకను తగలబెట్టండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. అతని ఆజ్ఞానుసారము అక్కడున్న రాక్షసులు ఆంజనేయ స్వామి తోకకు రకరకాల బట్టలను చుట్టారు. స్వామి తోకను వృద్ధి పొందించడం మొదలుపెట్టాడు. దానికి తైల పరిశేచనము చేశారు, నిప్పును ముట్టించారు. బాల సూర్యునిలా వెలిగిపోతూ ఉన్న స్వామి కోపాన్ని చూడలేని వారు తగలబడుతూ ఉన్న తోకను చూస్తున్నారు. సహ స్త్రీ బాల వృద్ధాశ్చ జగ్ముహు ప్రీతా నిశాచరాహ. పిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ ఆనందిస్తున్నారట. ఇది రాక్షస గుణము. ఈ గుణంలో వయోభేదముండదు, లింగభేదముండదు. ఎదుటి వ్యక్తి తగలబడుతూ ఉంటే ఆనందించే స్వభావం మాత్రమే ఉంటుంది. వీళ్లే హనుమ తమ కొంపల్ని తగలబెడుతూ ఉంటే స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జితశ్రియాం అన్నట్లు ఏడుస్తారు. అయ్యో, మా గృహాలు తగలబెడుతున్నాయి, వీటిని రక్షించేవారే లేరా అంటూ గుండెల బాదుకొని రోదించి పరుగులు తీశారట. తన తోకకు నిప్పు పెడుతున్న సమయంలో ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు, వీళ్ళు నన్ను బంధించగలరా? ఈ పాశచ్ఛేదం చేసి వీళ్ళందరినీ చంపివేయగలను, కానీ అలా చెయ్యను. ఎందుకని? భర్తు హితార్థాయ రామస్య ప్రీత్యర్థం. సహిస్తాను నేను వీరిని. లంకలో రాత్రి తిరగటం వలన సరిగా చూడలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా లంకాస్వరూపాన్ని పూర్తిగా చూస్తాను అని అనుకున్నాడు హనుమ. రాక్షసులు శంఖ భేరీలతో హనుమను ఊరేగిస్తున్నారు. వీధి వీధి చూపెడుతున్నారు. వారు ఒకందుకు చూపెడుతున్నారు, స్వామి మరొకందుకు చూస్తున్నాడు. ఇంతలో ఈ విషయాన్ని అశోకవనంలో ఉన్న రాక్షసగణము సీతాదేవికి చెప్పారు. ఆమెకు ఆ మాట ఆత్మాపహరణోపమ అయ్యిందిట. అంటే ఏమిటి? రావణుడు తనను అపహరించిన నాటి పని అంతయ్యింది. దానివల్ల జరిగిందేమిటి? ఆమె పాతివ్రత్య ధర్మానికి లంక భస్మమయ్యింది. ఈవేళ తిరిగి అంతటి భావము ఆమెకు కలిగింది. ఇప్పుడు లంక భస్మరూపమై ప్రత్యక్షమవుతుంది. అందుకే ఆ తల్లి హుతాశనముపాగమత్ అగ్నిని పొందిదట. ఏ అగ్నిని? తనయందున్న యోగాగ్నిని ఆమె పొందింది. అదే యోగాగ్నిని ఆంజనేయ స్వామికి పొందింపజేసింది. మంగళాభిముఖీ తస్య సా సదాసీన్మహాకపేః ఉపతస్థే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం. సర్వమంగళ అయిన ఆ తల్లి, విశాలాక్షి అయిన ఆ తల్లి, శుద్ధిమతి అయిన ఆ తల్లి అగ్నిని సమీపింపజేసుకుని ఉండి, యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్యేక పత్నీత్వం
శీతో భవ హనుమతః యది కించదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః యది మాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మా శీతో భవ హనుమతః యది మాం తారయే దార్యః సుగ్రీవస సత్య సంగరః అస్మాదుఃఖాంబు సంరోధాత్ శీతో భవ హనుమతః. ఇక్కడ ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని ఒట్టుగా పెట్టింది, తన తపస్సును ఒట్టుగా పెట్టింది, తన పతి శుశ్రూషా భావాన్ని ఒట్టుగా పెట్టింది, తన సదాచార ప్రవృత్తిని ఒట్టుగా పెట్టింది, తనకు గల శ్రీరామ దర్శన లాలసత్వాన్ని ఒట్టుగా పెట్టింది, తన భవిష్యత్తుపై గల సత్య దృక్పథాన్ని ఒట్టుగా పెట్టింది. ఇన్ని ఒట్లు పెట్టడానికి ఒకటే ప్రయోజనాన్ని చెప్పింది. ఏమిటా ప్రయోజనము? హనుమ వాలాగ్ని చల్లబడటం. మరి ఇన్ని ఒట్లు ఎందుకు? ఇవన్నీ సత్యములు అని చెప్పటం కోసం. ఇన్ని సత్యాలను తన ఆచరణలో, తన మనస్సులో ఉన్నవిగా చెప్పటం కోసం. అంతే, వెంటనే తతస్తీక్ణార్చి రవ్యగ్రహ ప్రదక్షిణ శిభోనలః జజ్వాల మృగశాభాక్ష్యాః శంసన్నివ శివం కపేః. తేజోవంతుడైనవాడు, వ్యగ్రత లేనివాడు అయిన ఆ అగ్ని ప్రదక్షిణ రూపమైన శిఖలు కలవాడై ఆంజనేయ స్వామికి, సీతాదేవికి సంబంధించిన శివము అంటే శుభాన్ని చెబుతున్నట్లు ప్రకాశిస్తున్నాడు. అంటే సీతాదేవి నుండి వచ్చి హనుమ వాలమునందు చేరిన యోగాగ్ని సీత శివస్వరూపాన్ని స్వామికి తెలియజేస్తున్నట్లున్నాడు. అంటే తెలియజేస్తున్నట్లు లేదు, తెలియజేస్తూనే ఉన్నాడు. స్వామి గ్రహించటం లేదు, ఆంజనేయ స్వామి గ్రహించటం లేదు. ఎందుకని? రోషామర్ష పరీతాత్ముడై ఉన్నాడు కనుక. ఉంటే అటువంటి వాడు మందుడై ఉంటాడు. ఉపాసకునకు మందత్వం వచ్చినప్పుడు ఆ తల్లి ఈక్షామాత్రము చేతనే అతన్ని పరిపాలిస్తుంది. అందుకే ఆ పరాశక్తికి మురుగాక్షి అని పేరు. అయితే వాల్మీకి మహర్షి సీతామహాదేవిని గురించి పలుకుతూ మురుగశాభాక్షి అంటారు. నామ్నానేన చంచల నేత్రత్వం దేవతాయాః సూచ్యతే చంచలత్వంతు ఈక్షణహేతుకం ఈక్షతిశ్చ జగత్సర్జనేచ్ఛాః పరిపాలనేచ్ఛా చ తాదృశీ ఈక్షతి విశిష్టత్వమేవ ఉచ్యతే లోలాక్షి ఇత్యాదినాపి కించ మృగాక్షి ఇత్యాదినా విమర్శరూపిణీ విద్యాయాః వర్ణవిశేషాః ముగ్ధాః ఇత్యత్ర సర్వక్రియారహితే ఇత్యర్థః రాగద్వేషనివృత్తిజన్యః చిత్తప్రసాదో ముగ్ధతాః తదేవ మౌనమిత్యుచ్యతే నతు వాక్సంభవం ఇతి భాష్యం. శాబా ఇత్యత్ర ముగ్ధేత్యర్థః అని భాష్యము. ఇక్కడ శాబా అంటే ముగ్ధ అని అర్థము, అంటే ముగ్ధత్వము అని. అంటే యోగ సంబంధమైన మౌగ్ధ్యము కలదట సీతాదేవి. అందుకే అమ్మవారికి ముగ్ధ అని పేరు. ఇప్పుడు ఏమని అర్థమవుతోంది? పరాశక్తి అయిన ఆ తల్లి యోగ సంబంధమైన మౌనముతో ఈక్షామాత్రము చేతనే
రోషామర్షములతో కూడి మందగించి ఉన్న స్వామిని రక్షింపదలచినది అని. ఇది వాల్మీకి మహర్షి భాష. ఇప్పుడు లంకాదాహము చేసినది ఎవరు? సీతాగ్ని. స్వామి నిమిత్తమయ్యేడు. ఈ విషయము స్వామికి రోషామర్షముల వలన కొంతవరకు తెలియదు. మనకు అంతే. పౌరుషం అడ్డు వచ్చినా, దైన్యం అడ్డు వచ్చినా మనము నిమిత్తమాత్రము అని మనకు తెలియదు. మనమే కారణమని పొంగిపోతాము, మనమే కారణమని కృంగిపోతాము. చేయించే శక్తి ఒకటున్నదని, దాని ఇచ్ఛానుసారము మనము చేస్తున్నామని గమనించము. కానీ అదే సత్యము. మనము నిమిత్తమే కానీ ప్రధానం కాదు అని తెలియడానికి ఎవరికో కానీ అవకాశం రాదు. సరే, ఆంజనేయ స్వామి వాలాగ్ని మంచులా చల్లబడింది. హనుమకు ఆశ్చర్యం వేసింది. మండుతూన్న ఈ అగ్ని నన్నెందుకు దహించటం లేదు? యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః రామార్థం సభ్రమస్తా దృక్కిమగ్నిర్న కరిష్యతి. సముద్రం నుండి పర్వతాన్ని పుట్టించిన రామ ప్రభావాన్ని ఆలోచిస్తే ఈ అగ్ని చల్లబడటము ఒక ఆశ్చర్యమా? సీతాదేవి దయ, రామ తేజస్సు, నా తండ్రితో ఈ అగ్నికి గల స్నేహము, వీని వలన ఈ పావకుడు, ఈ అగ్ని నన్ను దహించటం లేదు అనుకుంటూ పర్వతాకారుడైన స్వామి మండుతోన్న తోకతో గూడు కట్టిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ స్థితిలో యో హ్యయం మమ లాంగూలేన దీప్యతే హవ్యవాహనః అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభి గృహోత్తమైః అని అగ్నిహోత్రునకు సంతర్పణ అంటే తృప్తిని కలిగించడం కోసం ప్రారంభం చేసేడు హనుమ. ఇంటి నుండి ఇంటికి వెడుతున్నాడు. పెద్దవాళ్ల ఇళ్ళన్నీ ముందు చూడబడుతున్నాయి. అంటే హనుమ చూపుకు ముందు పెద్ద పెద్దవాళ్ల నాయకుల, రాక్షసాగ్రగణ్యుల భవనాలు కనిపిస్తున్నాయి. మొదట రావణుని మహాసైన్యాధ్యక్షుడు మహాపార్శ్వుడు వాని ఇంటికి నిప్పు పెట్టాడు. ఆ తరువాత వజ్రదంష్ట్రుడు, శుకసారణులు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, హస్వదంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, విద్యుజ్జిహ్వుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, నరాంతకుడు, కుంభనికుంభులు, ఇలా 27 మంది గృహాలకు నిప్పు పెట్టాడు. వీరందరూ రావణుని మంత్రులు, సేనాపతులు, సుతులు, సోదరులు మొదలైన ప్రధాన పురుషులు. 27 నక్షత్ర మండలాలు కల ఆకాశంలో స్వామి మండుతూన్న తోకతో మేరువుగా లంకానగరము అమ్మవారి కంఠ తావళంలా ఉందన్నమాట. ఈ విధంగా అగ్నితో జాజ్వల్యమానంగా ఆకాశంలో నక్షత్రాల్లా ఆ ఇళ్ళు మండుతున్నాయి. ఆ సందర్భంలో వర్జయిత్యా మహాతేజ విభీషణ గృహం ప్రతి అంటే ఒక్క విభీషణుని ఇల్లు తప్ప తక్కినవన్నీ సమృద్ధిగా మండుతున్నాయి. అందరూ భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు. అలాగే సర్వమంగళ శోభితమైన రావణ భవనానికి ప్రజలంతా తరలి వస్తున్నారు. అది చూసేడు ఆంజనేయ స్వామి. ప్రళయకాల మేఘంలా ఒక గర్జన చేసి అక్కడ కూడా అగ్నిని ముట్టించేడు. లంకలోని సర్వ ప్రజలు స్వామిని కపి రూపంలో ఉన్న అగ్నిగా భావిస్తున్నారు. రుద్రుని చేత త్రిపురములు వలె లంక భస్మమవుతున్నది. అందరూ అనేక విధాలుగా స్వామిని భావిస్తున్నారు.
ఇంద్రుడే ఇలా వచ్చేడనుకుంటున్నారు, యముడే ఇలా వచ్చేడనుకుంటున్నారు. కొందరు రుద్రుడని, కొందరు సూర్యుడని, కొందరు కుబేరుడని, కొందరు బ్రహ్మదేవుడని, కొందరు విష్ణు తేజమని, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు. ఇంతలోనే హా తాత అని కొందరు, హా పుత్ర అని కొందరు, హా మిత్ర అని కొందరు ఏడుస్తున్నారు. ఇలా దగ్ధమవుతున్న లంక శాపోహతమవుతున్నట్లు ఉంది.